ప్రభుత్వంలో మధ్యవర్తిత్వం లేకుండా పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎలా పంపిణీ చేశామో అలాగే అందించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగపేట్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ₹1,00,000 తులం బంగారం పథకాలను చెక్కుల ద్వారా అమలు చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనలతో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల వివాహాల కోసం కేసీఆర్ పథకాన్ని తీసుకువచ్చారని మాజీ మంత్రి తెలిపారు. కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరికీ మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెట్టినాం. కళ్యాణ లక్ష్మి ఎన్నికల కన్నా ముందే ఇప్పుడే శాంక్షన్ వచ్చింది, కానీ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డే కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం. నిజంగా ఒక గొప్ప పథకం, దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన పథకాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగించడమే కాకుండా 1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే, ఎంత పెట్టినా కూడా తక్కువే, కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో 300 చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాను. అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు, మధ్యలో ఎవ్వరు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నాము, డెఫినెట్గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్ ఎవరి పేరు మీద అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు ఉండాలని, సంతోషాలు ఉండాలని, ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు.